ప్రస్తుతం అటు రాజకీయాల్లోనూ ఇటు చిత్రసీమలోనూ ఆర్జీవీ మ్యాటరే హాట్ టాపిక్ గా మారింది. ఏపీ పోలీసులు పెట్టిన కేసు విచారణకు హాజరు కాకుండా ఆయన చెప్తున్న విషయాలు, చేస్తున్న కామెంట్లు, విడుదల చేస్తున్న వీడియోలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఏపీ పోలీసులు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇస్తే టైం అడుగుతూ వాట్సాప్ మెసేజ్ పెట్టిన ఆర్జీవీ రెండోసారి నవంబర్ 25న విచారణకు హాజరు కావాలని పోలీసులు ఇచ్చిన నోటీసు విషయంలో ఆన్లైన్ విచారణను అడిగారు. అందుకు ఏపీ పోలీసులు అనుమతించలేదు. నాటి నుంచి వర్మ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందని, ఎన్నిసార్లు ఫోన్ చేసినా కాల్ కలవట్లేదని అంటున్నారు. ఇంకో పక్క ఆర్జీవీ కోసం ఏపీ పోలీసులు అటు తమిళనాడు ఇటు తెలంగాణ పోలీసుల సహాయం తీసుకొని సుమారు 6 బృందాలుగా ఏర్పడి మరీ గాలిస్తున్నారని చెప్తున్నారు. ఈ స్థాయిలో ఈ విషయం ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో ఆర్జీవీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ వైరల్ గా మారింది. ఈ సందర్భంగా స్పందించిన రామ్ గోపాల్ వర్మ తాను రోజుకి 10 నుంచి 15 పోస్టులు పెడతానని, అవి కొన్ని తాను చేసినవి కాగా మరికొన్ని ఎవరో చేసి పంపినవి కావచ్చని తెలిపారు. ఏడాది క్రితం తాను పెట్టినట్లు చెప్తున్న ఆ పోస్ట్ ఏమిటో కూడా తనకు గుర్తులేదని అన్నారు. ఏడాది క్రితం పెట్టిన పోస్టుపై ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏమిటో అని అన్నారు. ఈ సమయంలో తాను పారిపోయానని, తన ఇంటిని చుట్టుముట్టిన పోలీస్ దళాలు అన్ని రకరకాల వార్తలు వస్తున్నాయని, ముంబైకి ఒక టీం, కోయంబత్తూరుకి ఒక టీం, చెన్నైకి ఒక టీం వెళ్ళిందని, ఇలా 6 టీంలు తన కోసం తిరుగుతున్నాయని అంటున్నారని, అయితే ఇప్పటి వరకు వాళ్ళెవరూ ఆర్జీవీ డెన్లోకి రాలేదని అన్నారు. అసలు పోలీసులు తన కోసం వచ్చేది అరెస్ట్ చేయడానికా కాదా అనే విషయం కూడా తనకు తెలియదని, వాళ్ళు కూడా తాము అరెస్ట్ చేయడానికి వచ్చామని, వర్మ పారిపోయాడని కానీ పోలీసులు చెప్పడం లేదని, మొత్తం అంతా మీడియానే దీని గురించి చెబుతుందని పేర్కొన్నారు. ఇకపోతే సోషల్ మీడియాలో ప్రతి సబ్జెక్ట్ మీద అభిప్రాయాల తుఫాను పడుతుందని, అందులో తాను ఒకడినని అన్నారు. కానీ అసలు పోలీస్ వ్యవస్థ ఉన్నదే ఇలాంటి వాటి కోసం, ఆర్జీవీని పట్టుకోవడం కోసం అన్నట్లుగా కలర్ ఇవ్వడం వెనుక ఎవరికైనా ఏమైనా ఉద్దేశం ఉందో కూడా తనకు తెలియదని, అయితే ఎవరో ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని అనుకుంటున్నట్లు తెలిపారు. తాను అలా భావించడానికి కారణం ఆ పోస్ట్ పెట్టిన సంవత్సరం తర్వాత 4 వ్యక్తులు 4 ప్రాంతాల్లో ఒకేసారి అదే విషయం పోస్టులు పెట్టడం అని తెలిపారు. అందువల్లే తాను లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నట్లు తెలిపారు. తన టైం వేస్ట్ చేయడానికో, తనను హెరాస్ చేయడానికో ఇలాంటివి చేస్తున్నారనే విషయం తెలిసిపోతుందని చెప్పుకొచ్చారు. ఉదయం లేచినప్పటి నుంచి సోషల్ మీడియాలో జరిగేదే ఇదని, ప్రస్తుతం 9 మంది కేసులు పెట్టారు. అది 90 కావచ్చు, 900 కావచ్చు, 9000 కావచ్చు. దీనికి ముగింపు ఎక్కడుందని అన్నారు. తన కుమారుణ్ణి వేధిస్తున్నారని, తన మనోభావాలు దెబ్బతిన్నాయని, మా అమ్మ కూడా కేసు పెట్టొచ్చని ఆర్జీవీ వెల్లడించారు. ఈ రకంగా చూసుకుంటే ఏపీలో ఉన్న 5 కోట్ల మంది ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవాలని, మనోభావాలు దెబ్బతినడానికి అంతే లేదని చెప్పుకొచ్చారు. దీని నుంచి తప్పించుకోవడానికి తాను దుబాయ్ ఎక్కడికో పారిపోవడం కంటే అరెస్ట్ అయిపోవడాన్ని తాను ప్రిఫర్ చేస్తానని, తనకు జైల్లో అయితే బోలెడు కథలైనా దొరుకుతాయని వర్మ తెలిపారు. అంతేకాదు ఇదే సందర్భంగా చంద్రబాబు, వైఎస్ జగన్, రేవంత్ రెడ్డి జైలుకు వెళ్ళినప్పుడు తానెంత అని ప్రశ్నిస్తున్నారు ఆర్జీవీ. మీరు ఏ కేసులో జైలుకు వెళ్లారన్నది పాయింట్ కానీ జైలుకు వెళ్లడం పాయింట్ కాదని వర్మ స్పష్టం చేశారు. ఇలాంటి కేసులో కూడా తాను జైలుకు వెళ్లాల్సి వస్తే పరిస్థితి ఎలా ఉందనేది అందరికీ అర్థమవుతుందని వర్మ అభిప్రాయపడ్డారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.